హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం రావడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ మనకు వచ్చినటువంటి సమాచారం విడుదల తేదీ అనేది వాయిదా పడినట్లు తెలుస్తోందన్నమాట. సో ఎందుకు వాయిదా వేశారు అనే వివరాలను నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. అలానే ఇంకా కూడా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ కనుక చేయించుకోకుండా ఉండినట్లయితే వెంటనే ఈకేవైసీ అనేది చేయించుకోండి. ఇక్కడ కేవలము కొంత శాతం మంది మాత్రమే ఈకేవైసీ అనేది అప్డేట్ అనేది చేయలేదన్నమాట. సో వారి యొక్క వివరాలు కూడా ఎక్కడ ఉంటాయి, ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తాను. అలానే ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చేసి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ వెబ్ పేజ్ అనమాట. ఈ వెబ్ పేజ్లో స్టేటస్ చెక్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది కూడా నేను మీకు ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంతమందికి ఈ స్టేటస్ చెక్ చేస్తున్నప్పుడు ఓపెన్ కావడం లేదు అని చెప్తున్నారనమాట. సో నేను మీకు ఇక్కడ లైవ్లో అయితే చేసి చూపిస్తాను. ఓపెన్ అయితే మీకు కూడా ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఓపెన్ కాకపోతే ఓపెన్ అయితే కాదనమాట. సో ఇప్పుడు నేను క్యాప్షన్ అయితే ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో ఈ క్యాప్షన్ ఎంటర్ చేయగానే మనకు వివరాలు అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఎర్రర్ అనేది రావడం జరిగింది. ఒకసారి మీరు ఇక్కడ పరిశీలించిన తర్వాత చూడండి, ఎర్రర్ నో డేటా ఫౌండ్ అనేది వస్తుంది. ఇది ఎందుకు వస్తుందంటే ప్రజెంట్ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఇంకా కూడా అందుబాటులోకి అయితే రాలేదు. ఈ కారణం చేతనే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. అలానే ఇక్కడ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తామో ఆ తేదీనే మేము అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని చెప్తున్నారు. అయితే పీఎం కిసాన్ వెబ్ పేజ్లోకి కూడా వెళ్ళి మనము ఒకసారి డేట్ ఏమైనా కన్ఫర్మ్ అయిందా లేదా అనేది చూద్దాము. నేను అన్నీ కూడా లైవ్లో అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఇన్ఫర్మేషను. తప్పకుండా వీడియోని లైక్ చేయాలి. అలానే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ అప్డేట్ చేసేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ని, రైతులకు సంబంధించి వచ్చిన ప్రతి టాపిక్ని కూడా వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను. అయితే ఇప్పుడు మనం పీఎం కిసాన్ వెబ్ పేజ్లోకి అయితే వెళ్దాము. అక్కడ డేట్ ఏమైనా అప్డేట్ అయ్యి ఉందా ఒకసారి చూద్దామండి. ఓకే, పీఎం కిసాన్ వెబ్ పేజ్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు కేవలం 19th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అయితే ఫిబ్రవరిలో 24వ తేదీన విడుదల చేసినట్లు మాత్రమే ఇక్కడ డేట్ అనేది రావడం జరిగిందనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ రిలీజ్డ్ ది 19th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పీఎం కిసాన్ యోజన ఆన్ 24th February 2025 అని చెప్పారు కదా. ఒకవేళ పీఎం కిసాన్ నిధులు అనేటివి 20వ విడతకి సంబంధించి అయితే విడుదల చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడే మనకు డేట్ అనేది అప్డేట్ కావడం జరుగుతుందన్నమాట. ఈ డేట్ అనేది ఇంకా ఇక్కడ అప్డేట్ కాలేదు కాబట్టి పీఎం కిసాన్ నిధులకు సంబంధించి 20వ విడత నిధులకు సంబంధించినటువంటి తేదీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత పేమెంట్ అనేది విడుదల చేయడం జరుగుతుందని చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. సో కాబట్టి ఈ నెల 21వ తేదీనైతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు విడుదలవుతాయని చెప్పి రీసెంట్గా కూడా మనం వార్తలు అనేవి చూసాం. వాటికి సంబంధించిన ఆర్టికల్ కూడా నేను ఇప్పుడు షేర్ చేస్తాను, చూడవచ్చు మీరు. సో ఇది చాలా ఓల్డ్ న్యూస్. ఈ మధ్య ఒక 1 వీక్ ముందైతే రావడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 20న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అని క్వశ్చన్ మార్క్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మీరే అర్థం చేసుకోగలరు. సో రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అమలుకు రంగం అయితే సిద్ధమైందని చెప్పారే కానీ సో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 45,71,000 మంది రైతులను అర్హులుగా అయితే గుర్తించడం జరిగింది. సో వీళ్ళలో చాలామంది కూడా ఈకేవైసీ అనేది అప్డేట్ చేయకుండానే అర్హుల జాబితాలోకి వచ్చినట్లు ప్రభుత్వం అయితే చెప్పిందండి. 1,75,000 మంది మాత్రమే సో లబ్ధిదారులు ఈకేవైసీ అనేది పూర్తి చేయలేదని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో ఈ మధ్య గందరగోళమైనటువంటి పరిస్థితులు అయితే చూసాము. ఒకవైపు ఈకేవైసీ చేయాలన్నారు, ఒకవైపు ఈకేవైసీ వద్దు అని కూడా చెప్పారనమాట. అయితే మొత్తానికి ఎలిజిబుల్ లిస్ట్ అనేది చూసుకునేందుకు అన్నదాత సుఖీభవ వెబ్ పేజ్ కూడా వర్కింగ్లో అయితే లేదు. నో డేటా ఫౌండ్ అనేది చూపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ లైవ్లోనే నేను వీడియో స్టార్టింగ్లోనే చూపించడం జరిగింది. అయితే ఇక్కడ ఫైనల్ లిస్ట్ అనేది ఎక్కడ తెలుసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను, వినండి. సో మీ యొక్క గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ ఉంటారనమాట. సో వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క లాగిన్ నుంచి, అంటే ఇంతకుముందు నేను చూపించినటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ వెబ్ పేజ్ అయితే ఉంది కదా, ఈ లాగిన్ నుంచి అయితే మనకు అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ గారు వారి యొక్క లాగిన్ నుంచి అయితే మన యొక్క వివరాలను ఫ్లెచ్ చేసి చూస్తారనమాట. కేవలం రైతు యొక్క ఆధార్ నెంబర్ ఇస్తే చాలన్నమాట. అక్కడ కూడా సో మీ యొక్క వివరాలు అనేటివి అప్డేట్ అయితే అవుతాయి.
సో మీరు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదా చెప్తారు. అలానే ఈకేవైసీ అనేది వేయాలా లేదా అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అక్కడ కనుక ఈకేవైసీ అనేది మీకు పెండింగ్లో కనుక ఉండినట్లయితే తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేయించుకోండి. సో ఇలా పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి విడుదల తేదీ అనేది ఇంకా కూడా కన్ఫర్మ్ అయితే కానట్లు తెలుస్తుందన్నమాట. అయితే ఈ 2 పథకాలకు సంబంధించిన నిధులు ఏ విధంగా వస్తాయని మీరు అడిగినట్లయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత పేమెంట్ అనేది రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అలానే పీఎం కిసాన్కి సంబంధించి 20వ విడత నిధులు 2,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి పేమెంట్ అనేది 5,000 రూపాయలు అయితే విడుదల చేస్తామని చెప్పిందనమాట. సో ఇలా టోటల్గా ఇద్దరు కూడా అంటే పీఎం కిసాన్ అదేవిధంగా అన్నదాత సుఖీభవ సెంట్రల్ గవర్నమెంట్ మన రాష్ట్ర గవర్నమెంట్ రెండు కూడా విడుదల చేసేటువంటి నిధులు మీరు ఎలిజిబుల్ అయితే మీకు 7,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. లేదా మీరు ఒక పథకానికి అర్హులు కాకపోతే మీకు 2,000 రూపాయలు రావడము లేదా 5,000 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ పీఎం కిసాన్కి సంబంధించి కూడా మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను, వినండి. పీఎం కిసాన్ వెబ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు నో యువర్ స్టేటస్ అనే లింక్ మీద క్లిక్ చేసేసి రైతు యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉండాలి. పీఎం కిసాన్కి మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎన్రోల్ అయి ఉంటుందన్నమాట. ఆ నెంబర్ తెలిసి ఉంటే మీరు ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే బాక్స్లోకి అయితే ఇచ్చేసి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాలోకి అయితే ఇచ్చేసి గెట్ ఓటీపీ అని కొట్టంగానే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని సబ్మిట్ చేసిన తర్వాత పీఎం కిసాన్కి మీరు ఎలిజిబులా కాదా అనేది చూపిస్తుంది. ఒకవేళ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేస్తే మనము మరొక వెబ్ పేజ్లోకి అయితే వెళ్తాము. అక్కడ రైతు యొక్క ఆధార్ నెంబరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, ఈ వివరాలన్నీ కూడా నమోదు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, రైతు యొక్క మొబైల్ నెంబర్ ద్వారా క్యాప్చర్ని ఎంటర్ చేసేసి ఓటీపీ అనేది సబ్మిట్ చేసినట్లయితే మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఆ నెంబర్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చర్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొట్టంగానే పీఎం కిసాన్ నిధులకు సంబంధించి 20వ విడత మీకు వస్తుందా రాదా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు. ఇలా మీరు ఈ 2 పథకాలకి సంబంధించి ఇంకా కూడా ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అనేవి రాలేదు కాబట్టి మీ వివరాలను అప్డేట్ అయితే చేయించుకోగలరు. సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కేవలం మీరు మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ యొక్క ఆధ్వర్యంలోనే వివరాలు అనేటివి తెలుసుకోగలుగుతారు. ఓకేనా, ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ నిధులకు సంబంధించి వచ్చేటువంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు వీడియో అనేది చేస్తాను. ఇవన్నీ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అనేది అప్డేట్ చేస్తున్నానండి. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మా టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోతారు. సో తప్పకుండా ఇన్ఫర్మేషన్ని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.